ఊటీ, నీలిగిరి హిల్స్ బ్రిటిష్ కాలం నుండి టీ ఉత్పత్తికి ప్రసిద్ధి. 1900ల ప్రారంభంలో మొదటి టీ తోటలు ఏర్పడ్డాయి. ఇవాళ నీలిగిరి టీ ప్రపంచం మొత్తం ఎగుమతి అవు ఆకుల ఏర్టం. టీ తోటల్లో మహిళలు మృదువైన 2 ఆకులు ప్లస్ ఒక కోపీ బడ్ ను మాత్రమే ఏరుతారు. ఇవే ఉత్తమ క్వాలిటీ టీకి ప్రధాన మార్గం. వాడబెట్టడం: పెద్ద ట్రేలపై ఆకులను విస్తరించి 12 నుండి 16 గంటలు గాలి లోపలికి పంపించి తేమ తగ్గిస్తారు. దీనివల్ల టీకి ప్రత్యేక సువాసన వస్తుంది. 3. రోలింగ్, కలపడం: యంత్రాల్లో ఆకులను రోలింగ్ చేసి వాటి సెల్స్, కణాలు తెరిపిస్తారు. ఇదే ఆక్సిడేషన్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. 4. ఆక్సిడేషన్, రంగు మారే దశ: రోల్ టీ ఆకులు బ్రౌన్ రంగులోకి మారతాయి. బ్లాక్ టీ రుచి, వాసన, గాఢత ఈ దశలోనే ఏర్పడుతుంది. 5. డ్రయింగ్, వేయించడం: ప్రత్యేక డ్రయర్లలో వేడి గాలి ద్వారా ఆకులను పూర్తిగా ఎండబెడతారు. 6. గ్రేడింగ్, వడపోసే దశ: ఆకుల సైజ్ను బట్టి బాబ్, ఫాప్, డస్ట్ టీ వంటి గ్రేడ్స్గా వర్గీకరిస్తారు. 7. ప్యాకింగ్, చివరలో ప్యాక్ చేసి మార్కెట్కు పంపుతారు. పచ్చరంగు వృత్తం. 3. ఊటీలో లభించే ప్రత్యేక టీలు: నీల్గిరి ఆర్థడాక్స్ టీ, సువాసనే ప్రధాన ఆకర్షణ. మసాలా టీ, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు రుచి. హెర్బల్ మరియు గ్రీన్ టీస్, హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ. చాక్లెట్ టీ, ఊటీలో మాత్రమే ఎక్కువగా లభించే ప్రత్యేక టీ. పచ్చరంగు వృత్తం. 4. టీ ఫ్యాక్టరీ మ్యూజియం: పాత బ్రిటిష్ యంత్రాలు, మొదటి టీ ఉత్పత్తి పరికరాలు, అక్యురేట్గా నిల్వ చేసిన టీ చరిత్ర ఫోటోలు. నీలిగిరి హిల్స్ టీ మ్యాప్: ఇవి అంతా సందర్శకులకు చూపిస్తారు. చాకోలేట్ బార్, ఊటీ చాక్లెట్ ఫ్యాక్టరీ, సంపూర్ణ వివరాలు. పెద్ద నీలి రంగు వృత్తం. 1. చాక్లెట్ ఫ్యాక్టరీ చరిత్ర: నీలిగిరి హిల్స్ చల్లని వాతావరణం, హోమ్మేడ్ చాక్లెట్స్కు అనుకూలం. 1950 నుండి 60లలో బ్రిటిష్లు మొదటి చాక్లెట్ యూనిట్లు ప్రారంభించారు. ఇప్పుడిది పెద్ద పరిశ్రమగా మారింది. పెద్ద నీలి రంగు వృత్తం. 2. చాక్లెట్ తయారీ ప్రక్రియ: 1. కోకో బీన్స్ రోస్టింగ్: కోకో బీన్స్ను వేయించి సువాసన తెస్తారు. 2. విన్నోవింగ్: బీన్స్ పై పొర తొలగించి నిబ్స్ తీస్తారు. 3. గ్రైండింగ్: కుడివైపు చూపుతున్న బాణం కోకో లిక్వర్. నిబ్స్ను గ్రైండ్ చేస్తే చాక్లెట్ లిక్వర్, పేస్ట్ వస్తుంది. 4. కంచింగ్: గంటల పాటు కలుపుతూ టెక్స్చర్ స్మూత్ చేస్తారు. ఇక్కడే చక్కెర, దూద్ పొడి, వెన్న కలుపుతారు. 5. టెంపరింగ్: చాక్లెట్ను వేడి, చల్లగా ఉంచుతూ స్థిరీకరించాలి. ఇదే చాక్లెట్ షైన్, మెత్తటి మెరుపు కు కారణం. 6. మోల్డింగ్: వివిధ ఆకారాల్లో మోల్డ్స్లో పోసి ఫ్రీజ్ చేస్తారు. పెద్ద నీలి రంగు వృత్తం. 3. ఊటీలో ప్రసిద్ధి చెందిన చాక్లెట్ రకాలు: డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, డ్రై ఫ్రూట్ చాక్లెట్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ ఫ్లేవర్, బట్టర్ స్కాచ్ చాక్లెట్, మింట్ చాక్లెట్, ఫడ్జ్, లడ్డూలాంటి బ్లాక్స్. రమ్ మరియు రేసిన్, ఆల్కహాల్ లేకుండా కూడా లభ్యం. పెద్ద నీలి రంగు వృత్తం. 4. చాక్లెట్ ఫ్యాక్టరీ ప్రత్యేకతలు: పూర్తిగా హోమ్మేడ్ తయారీ, రసాయనాలు చాలా తక్కువగా వాడుతారు, రుచి చాలా రిచ్గా ఉంటుంది. ప్యాకింగ్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. 3 గంటలు సూచించే గడియారం. సందర్శన సమయం: ఉదయం 9 గంటలు, రాత్రి 7 గంటలు. 1 నుండి 1.5 గంటల్లో పూర్తిగా చూడవచ్చు. గుండు సూది స్థానం: దొడ్డబెట్ట పీక్ రోడ్, ఊటీ. టీ ఫ్యాక్టరీ మరియు చాక్లెట్ ఫ్యాక్టరీ ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. ఊటీ, నీలిగిరి హిల్స్ బ్రిటిష్ కాలం నుండి టీ ఉత్పత్తికి ప్రసిద్ధి. 1900ల ప్రారంభంలో మొదటి టీ తోటలు ఏర్పడ్డాయి. ఇవాళ నీలిగిరి టీ ప్రపంచం మొత్తం ఎగుమతి అవు ఆకుల ఏర్టం. టీ తోటల్లో మహిళలు మృదువైన 2 ఆకులు ప్లస్ ఒక కోపీ బడ్ ను మాత్రమే ఏరుతారు. ఇవే ఉత్తమ క్వాలిటీ టీకి ప్రధాన మార్గం. వాడబెట్టడం: పెద్ద ట్రేలపై ఆకులను విస్తరించి 12 నుండి 16 గంటలు గాలి లోపలికి పంపించి తేమ తగ్గిస్తారు. దీనివల్ల టీకి ప్రత్యేక సువాసన వస్తుంది. 3. రోలింగ్, కలపడం: యంత్రాల్లో ఆకులను రోలింగ్ చేసి వాటి సెల్స్, కణాలు తెరిపిస్తారు. ఇదే ఆక్సిడేషన్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. 4. ఆక్సిడేషన్, రంగు మారే దశ: రోల్ టీ ఆకులు బ్రౌన్ రంగులోకి మారతాయి. బ్లాక్ టీ రుచి, వాసన, గాఢత ఈ దశలోనే ఏర్పడుతుంది. 5. డ్రయింగ్, వేయించడం: ప్రత్యేక డ్రయర్లలో వేడి గాలి ద్వారా ఆకులను పూర్తిగా ఎండబెడతారు. 6. గ్రేడింగ్, వడపోసే దశ: ఆకుల సైజ్ను బట్టి బాబ్, ఫాప్,
డస్ట్ టీ వంటి గ్రేడ్స్గా వర్గీకరిస్తారు. 7. ప్యాకింగ్. చివరలో ప్యాక్ చేసి మార్కెట్కు పంపుతారు. పచ్చరంగు వృత్తం. 3. ఊటీలో లభించే ప్రత్యేక టీలు. నీల్గిరి ఆర్థడాక్స్ టీ సువాసనే ప్రధాన ఆకర్షణ. మసాలా టీ దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు రుచి. హెర్బల్ మరియు గ్రీన్ టీస్ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ. చాక్లెట్ టీ ఊటీలో మాత్రమే ఎక్కువగా లభించే ప్రత్యేక టీ. పచ్చరంగు వృత్తం. 4. టీ ఫ్యాక్టరీ మ్యూజియం.